अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా మెహర్ ప్రభు ఆయనతో సహజీవనాన్ని సాగించే మహత్ భాగ్యాన్ని మనకి కలిగించారు. ఆ సనాతనునికి, ఆ సర్వోన్నతునికి, ఆ ప్రేమమయుడికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగం చదువుకుంటూ నేటికి 4535వ పేజీకి వచ్చాం. ఇందులో ఆ మీద ఉన్నటువంటి 3 సందేశాలు ఒక్కసారి మనం ముచ్చటించుకుందాము. అయితే అది ఎలా అంటే, సీను ఇది పరమానందంతో బాబా దగ్గర సాంగత్యం ఇంతటితో ముగిసింది, అందుకని ఆపాడు కాబట్టి ఆ మీద నుంచి మళ్ళీ అంతవరకు సీన్ చదువుతాడు. అప్పుడు మళ్ళీ అది చెప్పుకుంటాం. అవతార్ మెహర్ బాబాకి జై. నాన్న సీను స్టార్ట్ చేయనా? అక్కడ నుంచి వారి ఆసక్తితో నాకు సంబంధం లేదు. వారి ఆసక్తితో నాకు సంబంధం లేదు, నా ఆదేశమే ముఖ్యం అని పరమానందను మందలించారు. బాబా మందలించినప్పటికీ పరమానంద మాత్రం తనతో వచ్చిన యువతి తమ జీవితాలను బాబాకు అర్పించి ఆయన సన్నిధిలో ఉండడానికి అనుమతించమని బాబాను అడిగాడు. కానీ నా దగ్గర ఒక్కరికి మాత్రమే స్థానం ఉంది, కాబట్టి నువ్వు నీకు నచ్చిన రీతిలో నీ జీవితాన్ని గడపడమే నీకు మంచిది. నువ్వొక విషయాన్ని బాగా గ్రహించాలి. నా ఇచ్చ లేనిదే నా ఆదేశాలను విధేయతతో పాటించడం అసాధ్యం అని బాబా బదులిచ్చారు. ఆయన మెహర్ ప్రభు ఎంత పర్టికులర్ గా, మెటిక్యులస్ గా, ప్రత్యేకంగా ప్రతిదీ తీసుకుంటాడు. ఆయన ప్రత్యేకంగా చెప్తాడు. ఆయన మనమేసనుకుంటాం అది వాడికి పరమానందానికి చెప్పాడు, మనకు కాదు అనుకుంటాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అవతార పురుషుడు తాను ఏది చెప్పినా యావత్ విశ్వానికి సంబంధించి చెప్తాడు. ఇందులో ఏమొచ్చినాడు ఆయన? ఏ యువత అయితే వచ్చాడు దాని గురించి ఆయనతో బాబాతో ప్రస్తావనకు సాహసించాడు ఆయన. అంటే జనరల్గా మనకి ద్వాపర యుగంలో కృష్ణుడికి, నారదుడికి ఇలాంటివి చాలా జరిగాయి. అంటే మనము వెనక్కి ఎందుకు వెళ్ళాలి అంటే, ఇది ఎక్కడికి మనకు వచ్చిందని తెలియాలి. మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆనవాయితీ? భగవంతుడికి ఏ అవతారంలోనైనా ఒకే రకమైనటువంటి నేచర్ ఉంటుంది. నేచర్ అంటే ప్రకృతి అని ఒక అర్థం, స్వభావం అని ఒక అర్థం. ఒకే స్వభావం ఉంటుంది. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఆ ముందేమన్నాడు ఆయన? ఆమెతో పాటు చాలా మంది వచ్చారు, ఆమె తన ఆధ్యాత్మిక సోదరి అని, మిగిలిన యువతులందరూ ఆమె కుటుంబ సభ్యులని బాబాతో చెప్పాడు.
వారందరూ నిన్ను కలవాలన్న ఆసక్తితో ఉన్నారు బాబా అన్నాడు. మన వాళ్ళు కూడా అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ప్రతిదాన్ని చాలా తేలిగ్గా తీసుకునే స్వభావాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు భగవంతుడితో జీవిస్తున్నాం మనం. బాబా అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఇది మనం ప్రతి క్షణం కూడా అనుకుంటుండాలా. శ్రీ మహావిష్ణువు సామాన్యుడు కాడు. 10 అవతారాల్లోనూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణయే చేశాడు ఆయన. శిష్ట రక్షణలో కూడా ఆయన క్వాలిటీ ఆఫ్ నేచర్ చూశాడు. ఆయన క్వాలిటీ ఆఫ్ లవ్ చూశాడు, క్వాలిటీ ఆఫ్ ఒబీడియన్స్ చూశాడు, క్వాలిటీ ఆఫ్ సరెండర్ చూశాడు. మనం చిన్నవాళ్ళని ఆయనతో పోల్చుకుంటే చాలా చాలా ఒక చిన్న నలుసులు అన్నమాట. మనకేంటి అర్థం అవుతాయి ఇంత సూక్ష్మ విషయాలు. అందుచేత బాబా వెంటనే ఆ మాట అన్న తర్వాత వారి ఆసక్తితో నాకు సంబంధం లేదు. ఒక బాబాలవరు ఒక 50 మంది మెహరాబాద్ తీసుకెళ్ళిపోయి భుజాలేమో గజాలు చేసేసి నేను చాలా గొప్ప పని చేశాను, నేను గొప్పవాడిని అని అక్కడ వాళ్ళు పొగిడిపోయి పెద్ద పొగంతకు గురైపోయి నానా ఇదైపోయి సర్వసంగా పాపం సతమతం అయిపోతూ ఉంటాడు. నువ్వు 50 మందిని తీసుకెళ్ళినా 500 మందిని తీసుకెళ్ళినా 1000 మందిని తీసుకెళ్ళినా నీకు బాబా యందు ఉన్నటువంటి ప్రేమ అది ఉండవలసిన తీరులో లేకపోతే ఇవన్నీ వృధా అయిపోతాయి. అందుకు బాబా ఏమంటారు, ఈ వరల్డ్ మనం మన మన జీవితాల్లో ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉండాలి. గుర్తుంచుకోండి, ఈ ప్రాణం ఉన్నంత వరకు మీకు చెప్పబడతాయి. ఆ తర్వాత ఎవరు చెప్పరు. భజనలు చేస్తారు నీ మాటలకి వాళ్ళు, వాళ్ళ మాటలకి వీళ్ళు. ఈ భజనల వల్ల ప్రయోజనం ఉండదు. అంచేత వారి ఆసక్తితో నాకు సంబంధం లేదు, నా ఆదేశమే ముఖ్యం అని పరమానందను మందలించారు బాబా. పరమానందను మందలిస్తే ప్రపంచాన్ని మందలించినట్టే. అలా తీసుకోవాలి మనం. అలా మందలించినప్పటికీ ఏం చేశాడు పరమానందం, ఆ యువత తమ జీవితాలను బాబా కల్పించి తనతో వచ్చింది కాబట్టి ఆయన సన్నిధిలో ఉండడానికి అనుమతించమని బాబాను మళ్ళీ అడిగాడు. చూశారా ఎంత అమాయకుడు, లేకపోతే అతి తెలివో. అమాయకత్వమో అతి తెలివో. భగవద్గీత ఈ రెండు ప్రయోగిస్తాం మనందరం. అమాయకత్వం అతి తెలివి, ఈ రెండు ఆయన దగ్గర పనికిరావు, ప్రేమ తప్ప. అందుకని అలాగే ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆ యువతను కూడా ఉంచడానికి అనుమతిని అడిగాడు, నా దగ్గర ఒక్కరికే స్థానం ఉంది. అవతార పురుషుడు ఏ హృదయాన్ని, ఆ హృదయంలో ఉన్నటువంటి తపన, ఆర్తి, తీవ్రమైనటువంటి ఆసక్తి ఇవన్నీ చూస్తాడు. చూసి పరీక్షలు పెడతాడు. పరీక్షలు పెట్టి ఆ తర్వాత తన సన్నిధికి అవకాశం ఇస్తాడు. అదేదో సినిమాలో చూపించాడు, భక్త ఏమి నీ కోరిక ఇచ్చాడు. అవతార పురుషుడు అసలుపడు. ఎందుకంటే ఆయన మానవుల్లో మానవుడు, దేవతల్లో దేవతడు, మహోన్నతుల్లో మహోన్నతుడు. ఇలా ఉంటాడు ఆయన. అందుచేత నా దగ్గర ఒక్కరికి మాత్రమే స్థానం ఉంది. కాబట్టి నువ్వు నీకు నచ్చిన రీతిలో నీ జీవితాన్ని గడపడమే నీకు మంచిది. ఎంత పౌత్యం చేసాడో చూడండి ప్రేమని ఆయన. పెద్దవాళ్ళం అవుతాం మనం. మన మాటలు మన పిల్లలకి అర్థం కావు. అర్థం కాకపోతే వరే నీకు నేను చెప్తున్న మాటలు నీకు అర్థం కాకుంటున్నాయి, అది నీకు అర్థం అవ్వాలంటే నీకు నా వయసు వస్తే కానీ నీకు అర్థం కావాలని మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఆయన దగ్గర మనం చిన్నపిల్లలు, ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లనే. అందుచేత ఎవరికి నచ్చిన రీతిలో వారు జీవితాన్ని గడుపుకోవడానికి ఆయన ఫ్రీడమ్ ఇస్తాడు, స్వేచ్ఛ ఇస్తాడు. కానీ ఒక్క విషయాన్ని బాగా గ్రహించాలి, నా ఇచ్చ లేనిదే నా ఆదేశాలను విధేయతతో పాటించడం అసాధ్యం అని బాబా బదులిచ్చారు. ఆయన ఇచ్చలేకపోతే ఏమీ జరగదు. నథింగ్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ రాజీ పడకూడదు. అందుచేత మనం ఎన్ని చేసేస్తున్నామని మనం చాలా భుజాలు మీద చేస్తాం, చాలా 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 చేసేస్తున్నాం.
ప్రపంచాన్ని గ్లోబలైజ్ చేసేసి, ప్రపంచమంతా కూడా గ్లోబలైజ్ చేసేసి బాబా సందేశాన్ని పనిచేస్తున్నాం. బాబాని ఇలాగా ప్రసారం చేసేస్తాం. వాళ్ళకి ప్రసారాలు ప్రదర్శనలు అక్కర్లేదు. కావలసింది ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. నాకు స్వచ్ఛమైన ప్రేమ కావాలనుకుంటాడు. అందుచేత ఈ మిత్రులారా, ప్రతి విషయాన్ని గాఢంగా తీసుకోండి, ఆషామాషిగా తీసుకోకండి. నాన్న ఇప్పుడు పరమాణవంతో బాబా సాంగత్యంతో ముగిసింది. అక్కడి నుంచి చదువుకెళ్ళినా బంగారం. 6 వారాలు ముస్సోరిలో గడిపి 1953 జూన్ 1వ తేదీన బాబా స్త్రీ పురుష మండలి సభ్యులతో కలిసి డెహ్రాడూన్ తిరిగి వచ్చేశారు. రాజ్పూర్ రోడ్లో 105A బంగ్లాను బాబా బృందం కొరకు అద్దెకు తీసుకున్నారు. కొన్ని వారాల తరువాత పురుష మండలి సభ్యులు 101 రాయ్పూర్ రోడ్డులో ఉన్న కిషన్ సింగ్ ఇంటికి మారిపోయారు. బాబా డెహ్రాడూన్ వచ్చినప్పటి నుండి కిషన్ సింగ్ కుటుంబ విషయాలను గురించి కొంత ఎక్కువగానే చర్చిస్తున్నారు. వివాహితురాలైన ప్రకాశవతి శర్మ అనే స్త్రీతో కిషన్ సింగ్ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె తన భర్తతోనే నివసించడం మంచిదని బాబా చెప్పారు. కానీ ఆమె కిషన్ సింగ్ తోనే నివసించాలని కోరుకుంటోంది. అతడు కూడా ఆమె ప్రేమలో పడ్డాడు. ఆమె యొక్క బాధ్యతను తాను వహించాలనుకుంటున్నాడు. జూన్ 2వ తేదీన బాబా వారిద్దరినీ పిలిచి, నేను అందరిలోనూ అన్నిటిలోనూ ఉన్నాను కనుక నాకందరూ ఇష్టమైన వారే. ప్రతి ఒక్కరిలోనూ అవిభాజ్యుడైన ఉన్నందున ఎవరినీ ఛేదరించుకోలేను. అందువలన మీరిద్దరూ కలిసి జీవించాలనుకుంటే అలాగే చేయండి అన్నారు. ఆ సమయంలో శత్రుఘ్న కుమార్ని పిలిచి పెళ్లి వయసుకు వచ్చిన ఆడపిల్లల నుండి వారికి కట్నం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న నిరుపేద వితంతువులను కొంతమందిని వెతికి తీసుకురమ్మన్నారు బాబా. శత్రుఘ్న కుమార్ అటువంటి కొంతమందిని జూన్ 3వ తేదీన బాబా వద్దకు తీసుకువచ్చాడు. వారి పాదాలకు నమస్కరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుట్టు మిషన్ కానుకగా ఇచ్చారు బాబా. అంతేగాక పెద్ద మొత్తంలో కొంత ధనాన్ని కూడా ఆ వితంతువులకు ఇచ్చారు. బాబా ఈ కార్యక్రమం ప్రారంభించే సమయానికి అనుకోకుండా మిస్టర్ సెహగల్ భార్య రావడంతో కొంచెం కలకలం చెలరేగింది. ఆమె హిస్టీరియా రోగి. గట్టిగా రోధిస్తూ రావడంతో ప్రశాంతతకు భంగం కలిగింది. ఆ తరువాత బాబా 24 మంది పేదవారికి కాళ్లు కడిగి ఒక్కొక్కరికి 300 రూపాయలను ప్రసాదంగా ఇచ్చారు. జూన్ 6వ తేదీ ఉదయం 6:30 మెహర్ బాబా తన సహచరులైన ఏరిచ్, పెండు, బైదుల్, గుస్తాజీ, శత్రుఘ్న కుమార్, ఎల్చా, హెలెన్, డాక్టర్ దేశ్ముఖ్లతో కలిసి ఉత్తరప్రదేశ్, పంజాబ్ ప్రాంతాలలో 2 వారాల పాటు మస్తు పర్యటన జరపాలని బయలుదేరారు. దేశ్ముఖ్ తనతో పాటు 16mm కొడక్ కెమెరాను తీసుకువచ్చాడు. వారంతా 2 వాహనాల్లో బయలుదేరారు. జీపును ఎల్చా నడుపుతున్నాడు. కిషన్ సింగ్ కారును హెలెన్ నడుపుతున్నాడు. మొదట్లో బాబా 2 వారాల పాటు మస్తుల అన్వేషణ కోసం పర్యటించాలనుకున్నారు. కానీ బాబా కోరినట్లు ఎల్చా, కిషన్ సింగ్లు స్టేషన్ వ్యాగన్ వాహనాన్ని తేలేకపోయినందువలన బాబా తన పర్యటనను కుదించారు. వారు బయలుదేరిపోతుండగా బాబా మండలి వారితో, మనమిప్పుడు రెప్ప వాల్చకుండా రాత్రి పగలు ప్రయాణం చేయాలి. ఎండ ఉన్నా, గాలి వీస్తున్నా, ధూళి రేగినా, తుఫాను వచ్చినా, ఇలా ఎట్టి పరిస్థితులు ఎదురైనా సరే పట్టించుకోకుండా మనమంతా ఉత్సాహంగా పట్టుదలతో పనిచేయాలి. ముందు అనుకున్న విధంగా 15 రోజులు నిరంతరం విశ్రాంతి లేకుండా ప్రయాణం చేయాలనలో కొంత ఆంతరంగ కార్యం కూడా జరుగుతుందా. బైదుల్ మరియు మరికొంతమంది ఆమెను పలుమార్లు మెల్లగా, అమ్మా
అమ్మా అని పిలిచినా ఆమె పలుకులేదు. ఆమెను నిద్ర లేపడం ఇష్టం లేక తిరిగి వచ్చేటప్పుడు కలుసుకోవచ్చని బాబా నిర్ణయించుకున్నారు. అందువల్ల ప్రతాపురా అనే గ్రామంలో ఉంటున్న ఒక మస్తును కలుసుకునేందుకు బయలుదేరారు. జై బాబా నాన్న. జై బాబా. జై బాబా. ఇప్పుడు ఒక పాట మీ అందరికి బాబా ప్రసాదించాలని చూస్తున్నారు. మీ అందరూ కూడా సెల్ ఆన్ చేసి ఉంచుకోండి. ఆ పాట అందరూ కూడా రికార్డ్ చేసుకోండి. अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय. అందరూ రెడీ చేసుకున్నారా? సెల్ అందరూ ఆన్ చేసుకున్నారా? ఇప్పుడు అది జరిగే అవకాశం లేదు. అందువలన ఇప్పుడు మనం చేసే పర్యటనలో సాధారణమైన మస్తు కార్యక్రమం కొనసాగుతుంది. గత రాత్రి నాకు నిద్రే లేదు. నేను బాగా కుంగిపోయి నిరాశ చెందాను. అది అనంతమైన నిరాశ. భగవంతుని ఇచ్ఛ అలా ఉంది. స్టేషన్ వ్యాగన్ లాంటి వాహనం ఏర్పాటు కాలేకపోయినందుకు కాదు. 1953 సంవత్సరంలో నా పని 100% పూర్తి చేస్తానని భగవంతునికి తెలుసు. అందుకే ఆయన నా పనిలో ఆటంకం కలుగజేశాడు. అయినప్పటికీ నేను ఆ పని పూర్తి చేయడానికే నిర్ణయించుకున్నాను. భగవంతుడు అలానే కోరుకున్నాడు. 1953లో జరగబోయే కార్యక్రమానికి పునాది కూడా ఆ ప్రకారమే నడిచింది అన్నారు. ఆ తర్వాత వెంటనే అందరూ అక్కడ నుండి బయలుదేరారు. ఋషికేశ్ చేరుకున్న వెంటనే మొదటగా బాబా అక్కడ భజన ఆశ్రమంలో ఉన్న నీలకంఠ మస్తుని కలిశారు. ఇంతకు ముందు మార్చి నెలలో కూడా బాబా ఇతనితో సాంగత్యం చేశారు. నీలకంఠ మస్తు 6వ భూమికి చెందినవాడిని, అత్యున్నతమైన మస్తు అని మళ్లీ చెప్పారు. అతని సాంగత్యం బాబాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నీలకంఠ మస్తును బాబా ఎంతగా ఇష్టపడ్డారంటే ఈ పర్యటన చివరిలో కూడా అంటే జూన్ 10వ తేదీన బాబా ఇతడిని మళ్లీ కలిశారు. బాబా రూర్కి వెళ్లారు. అక్కడ కల్యార్ షరీఫ్ వద్ద ప్రసిద్ధి పొందిన సాబిర్ సమాధి ఉంది. మహమ్మదీయుడైన ఆ కుతుబ్ సాబిర్ దర్గాకు వెళ్లి బాబా అతని సమాధికి ప్రణమిల్లారు. రూర్కి నుండి ముజఫర్ నగర్ వైపు వెళుతూ ఉండగా 10 మైళ్ళ తర్వాత బాబా పూర్తిగా దిగంబరంగా ఉన్న ఒక మస్తును చూశారు. మొదట ఆ మస్తు వద్దకు వైద్యులను పంపి ఆ తర్వాత ఏకాంతంలో ఆ మస్తుతో సాంగత్యం చేశారు. ఆ తరువాత బాబా అతని పాదాలపై శిరస్సు వంచి నమస్కరించాక తన సహచరులను కూడా అతనికి వందనమాచరించమన్నారు. ఇంతకు ముందు కూడా ఒకసారి బాబా ఈ మస్తును కలవడం జరిగింది. తర్వాతి రోజులలో కూడా బాబా ఇతన్ని డెహ్రాడూన్ రప్పించుకొని కొన్ని వారాల పాటు అతనితో కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత రోడ్డు ప్రక్కన ఒక చెట్టు కింద కూర్చున్న నంగా మస్తు అని పిలువబడే మస్తుని కలిశారు. అతడు వృద్ధుడైనప్పటికీ ఒంటి మీద ఎటువంటి వస్త్రము లేనప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. అతడు శారీరక స్పృహ లేని మజూబ్ వలె కనిపించాడు. ఎండ, వాన, చలి ఎంత తీవ్రంగా ఉన్నా సరే వాటి ప్రభావం అతనిపై ఎంత మాత్రమూ లేదు. మధ్యాహ్నం వారంతా బిజ్నూరు వైపు ప్రయాణాన్ని కొనసాగించారు. అదంతా ఎడారి ప్రాంతం.
వాహనాలు ఇసుకలో దిగబడిపోకుండా ఆ ఎడారిని దాటడానికి వీలుగా దారి పొడుగున చెక్కలను పరిచి ఒక కచ్చా బాటను ఏర్పాటు చేసి ఉన్నారు. వాటి మీద ప్రయాణిస్తుండగా బాబా కారు చెక్కల పలకలపై నుండి ప్రక్కకు జారి ఇసుకలో కూరుకుపోయింది. ఎలాగైనా బయటకు లాగాలని హెలెన్ తీవ్రంగా ప్రయత్నించాడు. అతడు ప్రయత్నిస్తున్న కొద్దీ కారు చక్రాలు తిరుగుతున్నాయే గాని కారు మాత్రం కొంచెం కూడా బయటకు రావడం లేదు. ఇంకా లోతుకు దిగబడిపోయింది. అది మిట్ట మధ్యాహ్న సమయం. ఎండ తీవ్రంగా ఉంది. వేడి గాలులు వీస్తున్నాయి. కారును బయటకు లాగడానికి లేదా జాకీ సహాయంతో దాన్ని లేపడానికి ప్రతి ఒక్కరూ తలకు చెయ్యి వేశారు. కానీ ఒక్క అంగుళం కూడా దాన్ని ముందుకు కదల్చలేకపోయారు. వారంతా గంట సేపు తీవ్రంగా శ్రమించి చెమటోడ్చిన వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఇక లాభం లేదన్నట్లు కనిపించింది. కనుసూపు మేరంతా ఇసుక మేటలు తప్ప సహాయం చేసేందుకు మనిషి జాడలేదు. చివరకు బిజ్నూర్ వెళ్లే ఒక బృందం అటుగా వెళుతూ కారును బయటకు లాగడంలో సహాయపడ్డారు. కారు చక్రాలు తిరిగి చెక్కల పైకి ఎక్కించారు. సహాయం చేసిన వారందరికీ తలకొక రూపాయి ఇచ్చి బాబా బృందం ముందుకు సాగింది. అలా వారంతా గంగా నది ఒడ్డుకు చేరారు. నదిపై నుండి చల్లని గాలులు వీస్తున్నాయి. అక్కడున్న చెట్ల నీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని ఉత్సాహం చూపించారు. కానీ బిజ్నూరుకి వెళ్లాల్సిన పర్యటనను రద్దు చేసి తిరిగి ముజఫర్ నగర్ కు వెళ్లిపోవాలని బాబా నిర్ణయించారు. గంగా నది దాటకుండానే వారంతా వెనుకకు తిరిగి ఎడారి గుండా ప్రయాణం సాగించారు. అదృష్టవశాత్తు ఈ తిరుగు ప్రయాణంలో ప్రమాదమేమీ జరగలేదు. సాయంత్రానికల్లా ముజఫర్ నగర్ చేరుకున్నారు. అలా చేరుకున్నారో లేదో బాబా ఇంకా ముందుకు వెళదామన్నారు. 14 మైళ్ళ ప్రయాణం చేసి రాత్రి 8:30 చర్తావాల్ అనే ప్రదేశానికి చేరుకున్నారు. రోడ్డులో కొంతమేర ఎత్తు పల్లాలతో అస్తవ్యస్తంగా ఉంది. అప్పటికే అలసిపోయి ఉన్న వీరందరికీ ఈ గతుకుల రోడ్డు ప్రయాణం మరింత అలసట తెచ్చిపెట్టింది. చర్తావాల్లో అభ్యుదేవ్ అనే ప్రముఖ సాధువుకు ప్రణమిల్లి బాబా అతనితో విశ్వకార్యాన్ని నిర్వహించారు. అక్కడి ప్రజలెవ్వరికీ మెహర్ బాబా గురించి తెలియకపోయినా వారంతా బాబాను ఆ రాత్రికి అక్కడ ఉండిపోమని కోరారు. ఈ పర్యటనలో బాబా తమ గురువు అన్న విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని మండల వారిని బాబా ముందుగానే ఆదేశించారు. పర్యటనలో ఉండగా బాబా ఎవరన్నది ప్రజలకు తెలియకూడదని బాబా అలా ఆదేశించారు. తనను ఎవరు గుర్తించకుండా మారు వేషంలో సాధారణ మానవుని వలె మస్తులను సాధువులను కలిసి బాబా తన విశ్వకార్య నిర్వహణకై ప్రయాణం చేస్తున్నారు. చర్తవాల్ ప్రజలు బాబాను మండల వారిని ఆ రాత్రికి తమ ఊరిలో బస చేయమని, అలా కాకపోతే కనీసం ఉపాహారమైనా స్వీకరించమని అభ్యర్థించారు. బాబా వారి కోరికను తిరస్కరించి ఇక ఏమాత్రం కార్యాపన చేయకుండా తన పని మీద వెనుకకు ముజఫర్ నగర్ కు వచ్చేశారు. ఆ రోజు రాత్రి ముజఫర్ నగర్ లో అల్లాదియా అనే మస్తానీతో సాంగత్యం చేశారు. చెత్తా చెదారంతో నిండి ఉన్న ఒక చిన్న గుడిసెలో ఆమె నివసిస్తోంది. ఆ గది లోపల ఒకరికి మాత్రమే ఉండడానికి చోటుంది. అందువల్ల బైదుల్ పిలుపు విని ఒక కొవ్వొత్తిని పట్టుకొని ఆమె గది బయటకు వచ్చింది. ఆమె బాగా మురికిగా ఉన్న బట్టలు ధరించింది. ఆమె ఉన్నత భూమికలకు చెందిన మస్తాని. బాబా తన శిరస్సును ఆమె పాదాలపై ఉంచి ఆమెకు 10 రూపాయల నోటు ఇచ్చారు. చిరంజీవిగా వర్ధిల్లు, నీకు నా ఆశీస్సులు అని ఉర్దూ భాషలో
ఆమె చెప్పింది. బాబాను చూసి ఆమె మిక్కిలి సంతోషించినట్లు కనిపించింది. ఆ తరువాత అందరూ రాత్రి 10 గంటల సమయంలో డాక్ బంగళా చేరుకొని విశ్రమించారు. మరునాడు జూన్ 7వ తేదీ ఆదివారం ఉదయమే 5 గంటలకు సాహన్పూర్ కు బయలుదేరారు. అక్కడ తాలిక్ ఖురాన్ చదువుతున్నాడు. అక్కడ కలుగుమియా అనే సాలిక్ ని బాబా కలిశారు. తెల్లని గడ్డంతో ఉన్న ఆ సాలిక్ ఖురాన్ చదువుతున్నాడు. బాబా ఆ సాధకునికి పాదాలపై శిరసించి ప్రణమిల్లారు. ఆ మస్తుది పసిపిల్లవాని స్వభావమని బాబా చెప్పారు. తరువాత కురుక్షేత్రం వెళ్లి ఆ రోజంతా కథాబాబా అనే సాధువుతో గడిపారు. అతడు గుజరాత్ లోని కనియవాడ్ నుండి అక్కడకు వలస వచ్చేశాడు. అక్కడి ప్రజలందరూ ఆ సాధువుని ఎంతో భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. అక్కడి నుండి బాబా బృందం ఆ రాత్రి 7 గంటలకు అంబాలా చేరుకొని అక్కడ డాక్ బంగళాలో బస చేశారు. మరునాడు ఉదయం 5 గంటలకే బయలుదేరారు. ఖన్నా అనే ప్రాంతం వైపు ప్రయాణం సాగించారు. ఈ పర్యటన అంతా బాబా విశ్వకార్యం కొరకే ఉద్దేశించారు. విశ్రాంతి గురించి ఏమాత్రం ఆలోచించకుండానే బాబా పర్యటించేవారు. ఖన్నాలో జూన్ 8వ తేదీ ఉదయం బాబా మొదటిగా కలిసిన మస్తు పేరు బాంబీ బాబా. అతను యుక్త వయసులో ఉన్న మస్తు. భగవత్ ప్రేమోన్మత్తుడైన ఈ యువకుడు పూర్తిగా దిగంబరంగా ఉన్నాడు. అందమైన ముఖం, కాంతివంతమైన అతని కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. బాంబీ బాబా పాదాలపై బాబా వంగి నమస్కరించగానే అతడు గట్టిగా తాకి అంటే మధువును అందించేవాడు. తాకి అని అరుస్తూ ప్రక్కనే ఉన్న పొలాల్లోకి పరిగెత్తాడు. ఆ యువ మస్తు బాబాను గుర్తుపట్టినందువలన ఇక బాబా అతడిని అనుసరించకుండా వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. ఖన్నాలో జైన్ దేవాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న సోమేశ్వర్ ఆనంద అనే జైన్ సాధువును బాబా కలిశారు. కాషాయ వస్త్రాలను ధరించి నోటిని తెల్లని వస్త్రంతో కప్పుకున్న ఆ మహాత్ముడిని కలిసి అతని పాదాలకు ప్రణమిల్లే సమయంలో అతడు ఆశీస్సులు ఇచ్చేటంతటి అధికారం నాకు లేదు, నాకంతటి శక్తి లేదు అని అరుస్తూ వెనక్కి తగ్గాడు. బైదుల్ అతన్ని సమాధానపరిచిన తర్వాత బాబా అతని పాదాలను తాకారు. తర్వాత కూప్ అనే పట్టణానికి వెళ్లారు. అక్కడ బాబా మజ్జూబ్ లక్షణాలున్న అతి ముఖ్యమైన మస్తుని కలిశారు. అతని పేరు తోతాపురి. ఇతనిని బాబా చాలా సంవత్సరాల క్రితం కలిసి ఉన్నారు. ఈ మస్తు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన చెట్టు కిందే కూర్చోవడానికి అలవాటు పడ్డాడు. అతనికి సౌకర్యవంతంగా ఉంటుందని మెత్తటి పరుపును ఎవరైనా ఇస్తే దానిని విసిరి పారేసేవాడు. తోతాపురి మస్తు 90 సంవత్సరముల వయసు పైబడిన వృద్ధుడు. పూర్తిగా దివ్యానుభూతిలో నిమగ్నమై ఉండేవాడు. ఈ మస్తు మొదట్లో ఎక్కువగా రోడ్డు ప్రక్కన కనిపిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత జరిగిన సాంగత్యాలలో బాబా అతనిని ఊరికి దూరంగా ఏకాంత ప్రదేశాలలో కలిసేవారు. ఆ ఊర్లో అతనికి బంధువులు సొంత ఇల్లు కూడా ఉండేది. కానీ అతడు ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. సాధారణంగా అతడెప్పుడూ దిగంబరంగానే కనిపించేవాడు. ఎప్పుడూ మురికిలోనే కూర్చుని ఉండేవాడు. ఎట్టి వాతావరణంలో అయినా సరే నీడనిచ్చే ఆచ్ఛాదనని ఏర్పాటు చేయనిచ్చేవాడు కాదు. ఇంతకు ముందు జరిగిన సాంగత్యాల సమయంలో అతడు జలాలీ మస్తు రీతిలో అనగా క్రోధావేశాలతో ఉండే మస్తు అలా ప్రవర్తించేవాడు. ఎవరిని చివరకు బాబాను కూడా తన పాదాలు తాకనిచ్చేవాడు కాదు. ఇప్పుడు మాత్రం తోతాపురి చాలా వరకు ప్రశాంతంగా మారిపోయాడు. ఈసారి జరిపిన సాంగత్య సమయంలో బాబానే కాక ఇతర మండల వారిని కూడా తన దర్శనం చేసుకొనిచ్చాడు. బాబా అతనికి అనేక సార్లు శిరస్సు వంచి నమస్కరించాడు.
ఈ సాంగత్యం బాబాకు అమితానందాన్ని కలుగజేసింది. బాబా అతని పాదాలను తాకిన ప్రతిసారి కూడా ఆ మస్తు భగవంతుడున్నాడు, ఉన్నది భగవంతుడే, ఈయనే భగవంతుడు అని గట్టిగా అరిచాడు. బాబా ఈ మస్తుతో సాంగత్యం చేస్తున్న సమయంలో మరొక ప్రక్క తోతాపూరి శిష్యునితో డాక్టర్ దేశ్ముఖ్ మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఆ శిష్యుడు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ అనుకోకుండా అతను మెహర్ బాబా పేరుని చెప్పేశాడు. మస్తుతో సాంగత్యం పూర్తయిందని అనిపించుకున్నాక దేశ్ముఖ్ చేసిన పనికి బాబా చాలా చిరాకు పడ్డారు. అతనిని నిందిస్తూ బయలుదేరే ముందే మీలో ఏ ఒక్కరూ ఎవరికి నా గురించి చెప్పకూడదని హెచ్చరించాను. మహోన్నతమైన వ్యక్తులను కలిసిన వారికి ప్రణమిల్లడానికి నేను ఒక సామాన్య మానవుని వలె పర్యటిస్తున్నాను. మహోన్నత దశకు చేరుకోవాలంటే ఎవరైనా నామరూపాలు లేకుండా పూర్తిగా ధూళిగా మారిపోవాలి. మీరంతా కలిసి నా పనిని పాడు చేస్తున్నారు. ఇతరుల ముందు నన్ను స్తుతించడం, నాకు సహాయం చేయడం కానేరదు. నా పనిని నాశనం చేయడమే అవుతుంది. ఎవరు నన్ను గుర్తించకుండా నేను ఈ పనిని రహస్యంగా చేస్తున్నాను. మీరు ధూళిగా మారిందే నా పనిలో సహాయపడలేరు. చెప్పిన దానిపై శ్రద్ధ వహించి జాగ్రత్తగా నేను చెప్పినట్లే చేయండి అన్నారు. తిరిగి తోతాపురి వద్దకు వెళ్లి బాబా అనేక సార్లు అతని పాదాలపై శిరస్సు ఉంచి ప్రణమిల్లారు. శరీర స్పృహ ఎంత మాత్రం లేని మజ్జూబ్ వంటి మస్తు సన్నిధిలో బాబా మండలి వారు చాలా సమయం గడిపారు. అతనికి శరీర స్పృహ ఎంత మాత్రమూ లేదు. అతను తినడానికి తాగడానికి కూడా ఎంత మాత్రం శ్రద్ధ వహించడు. ఎటువంటి తీవ్రమైన వాతావరణమైన ఆ మహోన్నతులైన మస్తుని చెల్లింప చేయలేదు. అతని సోదరుడు, కొంతమంది ఇతర అనుచరులు అన్ని కాలాల్లోనూ ఆరుబయటే అతనితో కొంత సమయాన్ని గడుపుతూ విశ్వాసంతో అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రయత్నిస్తుంటారని అక్కడి వారు చెబుతారు. తోతాపురి మస్తుకి ఎటువంటి సౌకర్యాలు ఇష్టముండవు. ఎంతగా అంటే చివరకు తివాసి మీద కూర్చోవడం కూడా అతనికి ఇష్టముండదు. కటిక నేల మీద కూర్చొని ఎల్లవేళలా భగవంతుని ప్రేమానుభూతిని పొందుతూ ఉంటాడు. ఆ తరువాత బాబా లూధియానాకు ప్రయాణమయ్యారు. అక్కడ అందరి చేత ప్రజలు అందుకుంటున్న దండిస్వామి అనే హిందూ సాధువుతో సాంగత్యం చేసేందుకు బాబా ఆ మధ్యాహ్నం లూధియానా చేరుకున్నారు. అతనికి 108 సంవత్సరముల వయసున్నట్లు చెబుతారు. ఒక భక్తుని బంగళాలో ఉన్న అందమైన ఉద్యానవనంలో దండిస్వామి ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. అక్కడ ఆ వృద్ధ సాధువు భగవద్గీత గురించి ఉపదేశిస్తున్నాడు. అతడు తన పాదాలను తాకడానికి ఎవరినీ అనుమతించిన కారణంగా దూరం నుండే బాబా అతనికి వంగి నమస్కరించారు. లూధియానాలో వారంతా ఆ రాత్రి డాక్ బంగళాలో బస చేసి మరునాడు జూన్ 9వ తేదీ ఉదయం 6:30 ఫిలౌర్కి ప్రయాణమయ్యారు. అక్కడున్న ఒక దిగంబర మస్తానిని బాబా కలవాలనుకున్నారు. కానీ బాబాను చూసిన వెంటనే ఆమె తనపై ఒక దుప్పటి కప్పుకొని నిద్రిస్తున్నట్టు నటించసాగింది. నీ ప్రేమ కొలను మా హృదయాలలో కాంచలేకుండాము కరుణించు స్వామి, కాంచలేకున్నాము కరుణించు మే. నీ ప్రేమ కొలను మా హృదయాలలోనున్న కాంచలేకున్నాము కరుణించు స్వామి, కాంచలేకున్నాము కరుణించు మే.
అహరహము ఇహములో అహముతో ఉంటూ క్షణ క్షణము నేననుచు రగిలిపోతుంటూ అహరహము ఇహములో అహముతో ఉంటూ క్షణ క్షణము నేననుచు రగిలిపోతుంటూ కోరికల కొలనులో మునిగిపోతుంటూ కోరికల కొలనులో మునిగిపోతుంటూ ప్రేమ కొలను మేము విస్మరించేము ప్రేమ కొలను మేము విస్మరించేము నీ ప్రేమ కొలను మా హృదయాలలోనున్న కాంచలేకున్నాము కరుణించు స్వామి కాంచలేకున్నాము కరుణించు మే ప్రేమిస్తూ మెహర్ నిన్ను పొంగిపోతున్నాము విధేయతను పాటించక బాధపడుచున్నాము ప్రేమిస్తూ మెహర్ నిన్ను పొంగిపోతున్నాము విధేయతను పాటించక బాధపడుచున్నాము నీ మాటే వేదముగా స్వీకరించుకున్నాము నీ మాటే వేదముగా స్వీకరించుకున్నాము నీ స్మరణను చేయుటలో వెనుకపడుతున్నాము నీ స్మరణను చేయుటలో వెనుకపడుతున్నాము నీ ప్రేమ కొలను మా హృదయాలలోనున్న కాంచలేకున్నాము కరుణించు స్వామి కాంచలేకున్నాము కరుణించు మే కపట జీవనము మాకు తప్పకుంటున్నదయ్యా తప్పులు చేయుట కూడా పరిపాటవుతుందయ్యా కపట జీవనము మాకు తప్పకుంటున్నదయ్యా తప్పులు చేయుట కూడా పరిపాటవుతుందయ్యా నీ సాయము లేకుంటే పరివర్తన రాదయ్యా నీ సాయము లేకుంటే పరివర్తన రాదయ్యా పాహిమాం జగదీశ మెహర్ శ్రీ హృదయేశ పాహిమాం జగదీశ మెహర్ శ్రీ హృదయేశ నీ ప్రేమ కొలను మా హృదయాలలోనున్న కాంచలేకున్నాము కరుణించు స్వామి కాంచలేకున్నాము కరుణించు మేర్ కాంచలేకున్నాము కరుణించు మేర్ అవతార్ మెహర్ బాబా की जय।